అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీకి పిఠాపురం నియోజకవర్గంలో వెన్నెముకగా ఉన్నటువంటి వర్మ 2024 ఎలక్షన్లో కూటమి నిర్ణయానికి కట్టుబడి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం నిరంతరం శ్రమించినటువంటి వర్మ ఇటీవల జరిగిన పరిణామాలతో చంద్రబాబు నాయుడు ఆగ్రహానికి గురై పిఠాపురం తెలుగుదేశం ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించబడినటువంటి వర్మ మీడియా సాక్షిగా కన్నీళ్లు పెట్టుకుని లేచి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కూడా వర్మ రాజకీయ పరిస్థితిపై సందిగ్ధ నెలకొంది. వీటన్నిటినీ పటాపంచలు చేస్తూ వర్మ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా ఈరోజు వర్మ వర్గీయుల్లో ఒక విధమైనటువంటి వార్త హల్చల్ చేస్తుంది. అదేమిటంటే వర్మ వైసీపీలో చేరనున్నారంటే ఈ వార్తలకు బలం చేకూరుతుంది. ఇప్పటి వరకు గత దశాబ్ద కాలంగా తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా నిలిచి వర్మ యొక్క జీవిత ప్రయాణంలో చంద్రబాబు నాయుడిని నమ్మి పనిచేసినటువంటి వ్యక్తి. అయితే 2024 ఎలక్షన్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీకి దిగడంతో తన సీటును త్యాగం చేయడం తప్పలేదు. మొదట్లో వర్మకు టికెట్ ఇవ్వలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు వ్యతిరేకించిన తరువాత వర్మ యొక్క నిర్ణయానికి కట్టుబడి వారందరూ కూడా జనసేన పార్టీకి పనిచేశారు. అయితే తన అభిమాన నాయకుడు వర్మకు చంద్రబాబు నాయుడు ఆ ఎలక్షన్ సమయంలో క్షత్రియ సామాజిక వర్గానికి కూడా నేను ఏదో ఒకటి చేయాల్సి ఉంది, అందులో సింహభాగంలో ముందుగా వర్మ ఉంటారు, మొదటి విడతలోనే నేను తీయబోయేటువంటి ఎమ్మెల్సీకి కానీ ఏదైనా సరే అందులో మొదటి విడతలోనే ఆయనకు స్థానం కల్పిస్తానంటూ ఆ రోజు భరోసా ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్మను పట్టించుకోలేదు. ఇదే సందర్భంలో వర్మ కూడా అతనిపై అసహనం వ్యక్తం చేశాడంటే అది లేదు. పలు సందర్భాల్లో వర్మ చేసిన తప్పు ఏమన్నా పిఠాపురం నియోజకవర్గంలో ఉందా అంటే ప్రభుత్వ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఫోటో ఎందుకు పెట్టలేదని ఆయన లేటెస్ట్గా చేసిన గొడవ తప్ప ఆయన ఫోటో కోసమో లేకపోతే వేరే దానికోసమో వర్మ ఎప్పుడు గొడవ పెట్టలే. కానీ కూటమి మధ్య ఉన్నటువంటి సయోధ్య దెబ్బతీసే విధంగా ఉందన్నట్టుగా పవన్ కళ్యాణ్ సూచన మేరకు చంద్రబాబు నాయుడు వర్మపై వేటు వేశారు. తనకి ఎమ్మెల్సీ ఇస్తానని వాగ్దానం చేసింది మర్చిపోయి తన పార్టీ కోసం 10 ఏళ్లుగా కష్టపడ్డాడన్న విషయాన్ని కూడా మర్చిపోయి వర్మను వెన్నుపోటు పొడిచాడంటూ వర్మ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే సందర్భంలో రాజకీయంగా మౌనం వహించడం మంచిది కాదు, మనకి విలువ లేని చోట ఉండటం కంటే ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీలో చేరి ఆ పార్టీలో తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాలనే విధంగా వర్మ యొక్క అనుచరులు ఆయనకి ఇస్తున్నటువంటి సూచనల మేరకు వర్మ ఇప్పుడు విదేశాల నుంచి తిరిగి వచ్చిన జగన్ను కలవాలన్న ఉద్దేశంతో తన ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూలై నెలలో 8-9 తారీఖుల్లో ప్లేనరీ నిర్వహించే దిశగా అడుగులు వేస్తుంది. ఈ సందర్భంగానే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ప్రస్తుతం దూరంగా ఉంటున్నటువంటి క్యాడర్ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా సమీకరించే ప్రయత్నాల్లో ఉన్నారు. అందులో భాగంగానే గత అసెంబ్లీ అంటే 2024 అసెంబ్లీ టికెట్ల విషయంలో సుమారు 100 మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకుండా జగన్ కొత్త వారిని పరిచయం చేశారు. ఆ సందర్భంలో పార్టీపై అలిగిన వారంతా కూడా కొంతమంది బయటకు పోయారు, మిగిలిన వాళ్ళంతా కూడా పార్టీలో స్తబ్దుగానే ఉన్నారు. అటువంటి వారిని కూడా పార్టీలో తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పిఠాపురం నియోజకవర్గంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని చెప్పాలి. పిఠాపురం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వంగా గీత ప్రాతినిధ్యం వహించారు. ఆమె సమీప పవన్ కళ్యాణ్ చేతిలో ఓడిపోయారు. అంతకుముందు ఎలక్షన్స్లో పెండం దొరబాబు ఎమ్మెల్యేగా గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అప్పుడు కూడా టీడీపీ అభ్యర్థిగా వర్మ ఉన్నారు. వర్మ అప్పుడు కూడా పెండం దొరబాబు చేతిలో ఓడిపోవటం జరిగింది. 2 సార్లు ఓడిపోయినా అంతకుముందు ఎమ్మెల్యేగా చేసినప్పటి నుంచి అంటే 2014 ఎలక్షన్లో వర్మ గెలిచారు. ఆ సమయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా క్రమేపీ పార్టీని బలోపేతం చేసుకుంటూ ఒక పిల్లర్లా తెలుగుదేశం పార్టీని పోషిస్తూ వస్తున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పిఠాపురం వర్మ. 2014లో కూడా వర్మ నేరుగా తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించలేదు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా అక్కడ పోతుల విశ్వం పోటీ చేయడం జరిగింది. అంతకుముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ మీద ఉన్నట్టు అభిమానంతో వర్మ అయితే మాత్రం పూర్వం నుంచి తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నారు తప్ప వేరే పార్టీ వైపు వెళ్ళలేదు. పెండెం దొరబాబు మాత్రం గతంలో ఒకసారి బీజేపీ పార్టీ నుంచి గెలిచారు. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత వైసీపీలోకి వచ్చారు. 2019 ఎలక్షన్లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇక్కడ జరిగిన విధానం చూసుకుంటే 2014 ఎలక్షన్లో పోతుల విశ్వంకి టికెట్ కేటాయించినప్పుడు అంతకుముందు 10 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని తన భుజాన్ని మోసినటువంటి వర్మ ఇండిపెండెంట్గా ప్రజల్లోకి వెళ్ళి తన బలాన్ని నిరూపించుకుని అత్యధికంగా 47,000 ఓట్ల మెజారిటీతో
ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒక వ్యక్తి ఒక ఇండిపెండెంట్గా 47,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడంటే అతని యొక్క ప్రజాబలం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే అప్పుడున్న సామాజిక వర్గాలే ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వేరే సామాజిక వర్గాలు ఏవి లేవు. అయితే అప్పుడు బలమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి వర్మ క్రమేపీ అంటే గత 2 ఎలక్షన్లో అయితే ఓడిపోయారు. కానీ పార్టీని అయితే వదిలిపెట్టకుండా మొన్న 2024 ఎలక్షన్లో కూడా తన సీటుని త్యాగం చేసి పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేశారు. ఇక్కడ వర్మ జీర్ణించుకోలేని విషయం ఏ విధంగా ఉందంటే ఒకటే, తన గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి అంటే పెండెం దొరబాబు. పెండెం దొరబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలు అక్రమాలకు పాల్పడ్డాడు అనుకుంటూ అతని మీద పలు పోరాటాలు చేసినటువంటి వ్యక్తిగా వర్మకు పేరుంది. అటువంటిది పెండెం దొరబాబుని తిరిగి జనసేన పార్టీలో చేర్చుకోవటం అంటే జనసేన పార్టీకి సంబంధించి గతంలో ప్లేనరీ జరిగినప్పుడే నాగబాబు వర్మ మీద కొన్ని సెటైర్లు వేశాడు. వర్మ నీ కర్మ అనుకుంటూ ఇది పవన్ కళ్యాణ్ గొప్పతనం తప్ప నీవేమి గెలిపించలేదు, నువ్వేం కష్టపడలేదు అన్నట్టుగా వర్మ మీద సెటైర్లు నేరుగా పవన్ కళ్యాణ్ సోదరుడైనటువంటి నాగబాబు వేయటం. ఆ సందర్భంలోనే వర్మ వర్గీయులందరూ కూడా అంటే తెలుగుదేశం పార్టీకి ఏ రకమైనటువంటి గుర్తింపు ఈ నియోజకవర్గంలో లేదు. వర్మ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలంగా ఉంది. కానీ మనం జనసేన పార్టీకి మనం సపోర్ట్ చేసి నిలబెడితే ఈరోజు మనకు విలువ లేకుండా చేస్తున్నారు చెప్పి వర్మ వర్గీయులు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలంతా కూడా అసహ్యతతో ఉన్నారు. అదే సమయంలో జనసేన పార్టీలోకి పెండెం దొరబాబును తీసుకోవటం. పెండెం దొరబాబు పెత్తనం చెలాయిస్తూ పిఠాపురం నియోజకవర్గంలో జరిగే జనసేన పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాల్లో అత్యుత్సాహంగా ఆయన పాల్గొనడం, పూర్వం నుంచి జనసేనలోనే ఆయన పనిచేసినట్టుగా ఆయన ఆధిపత్యం కొనసాగించడం. అయితే కూటమి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం పార్టీ తరఫున సపోర్ట్గా నిలిచినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అతనికి వర్మను కాదని చెప్పి పెండెం దొరబాబుకు అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వటం. ఈ మధ్య జరిగినటువంటి గొడవల నేపథ్యంలో పెండెం దొరబాబు వర్మని నెట్టడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పూర్తిగా అసహనం లోనవడానికి పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్మ రూపంలో ఖాళీ అయిపోతుందో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ వర్మను తొలగించి 3 మ్యాన్ కమిటీ వేస్తారన్నట్టుగా తెలుగుదేశం పార్టీ అయితే సూచించారు. కానీ వర్మ సారథ్యంలోనే గత 15 ఏళ్ల పైబడి వర్మ సారథ్యంలో పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వర్మ ఏ విధంగా నడిస్తే ఆ విధంగానే నడుస్తామన్నారు. వారందరూ కూడా వర్మను వైసీపీలో జాయిన్ అవ్వాలని చెప్పి అతనిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలిసింది. ఈ సందర్భంగానే వర్మ పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని కలిసే విధంగా పార్టీలో జాయిన్ అయిన విధంగా భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరితో వాళ్ళందరూ కూడా మూకమ్మడిగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి భారీ స్థాయిలోనే జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో జాయిన్ అవ్వడానికి ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు వర్మ వైసీపీలో జాయిన్ అవుతున్న విషయం తెలిసినప్పటి నుంచి కూడా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా వర్మ యొక్క అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫుల్ జోష్లో ఉన్నారు. అయితే వర్మ విషయంలో ఇక్కడికి వస్తే గతంలో వర్మ మెట్ట ప్రాంత రాజకీయ దిగ్గజం, అలాగే కాపు ఉద్యమ నేత అయినటువంటి ముద్రగడ పద్మనాభం గారిని గతంలో కలుసుకున్నటువంటి వార్తలు కూడా ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారి ద్వారానే ఆయన మళ్ళీ వైసీపీలో జాయిన్ అవుతున్నారా ఏంటన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో ఈయన ఇన్ఛార్జిగా కొనసాగుతున్నప్పుడు కొంచెం గత కొన్ని నెలల క్రితం నేరుగా వర్మ ముద్రగడ పద్మనాభం గారి నివాసానికి రావటం, ఆ సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య కొన్ని రాజకీయ చర్చలు జరిగాయి అన్నటువంటి వార్తల నేపథ్యంలో అప్పటి నుంచి కూడా వర్మ తెలుగుదేశం పార్టీపై కానీ జనసేన పార్టీ కానీ అసహనంగా ఉన్నారు, వైసీపీలో జాయిన్ అవుతారు అన్నటువంటి ప్రచారం అయితే ముమ్మరంగా సాగింది. అయితే వీటన్నిటి పరిస్థితి ఎలాగో ఇప్పుడు చంద్రబాబు నాయుడు తనకి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోకుండా తనకి ఇస్తానన్నటువంటి ఎమ్మెల్సీని ఇవ్వకపోగా మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి కూడా తన తప్పించి తను చేసిన కష్టానికి పార్టీ కోసం కష్టపడినటువంటి తన కష్టానికి ప్రతిఫలంగా ఆయన ఇచ్చిన బహుమానం ఇదేనంటూ వర్మ తనలో తాను రగిలిపోతూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో వైసీపీ పార్టీని బలోపేతం చేయాలి, తనకు పదవులు ఇచ్చినా లేకపోయినా ఒక నమ్మకమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, తను నమ్ముకున్న వారిని ఇప్పుడు కూడా విడిచిపెట్టే స్వభావం ఉన్నటువంటి వాడు కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒక బలమైనటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029లో మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. దీనికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీ తరఫున పనిచేయాలి. ఆయన పదవులు ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, అటువంటి పార్టీలో పనిచేస్తే గుర్తింపు ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో వర్మ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు అందరూ కూడా వర్మ యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం వల్ల
తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో దాదాపుగా ఖాళీ అయ్యే పరిస్థితి వస్తుంది. దీనిపై ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులపై చంద్రబాబు నాయుడు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి. తెలుగుదేశం పార్టీకి అయితే ప్రస్తుతానికి అక్కడ ప్రాతినిధ్యం వహించే ఏ రకమైనటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేరు. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను గమనిస్తే చంద్రబాబు నాయుడు పూర్తిగా పవన్ కళ్యాణ్పై డిపెండ్ అయి ఉన్నారు. ఎప్పుడైతే సీఎంగా విజయ్ తమిళనాడులో గెలిచారో ఆ తర్వాత జనసేన పార్టీలో రగులుతున్నటువంటి అసంతృప్తి, పవన్ కళ్యాణ్ కూటమి నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేయాలన్నటువంటి వినబడుతున్నటువంటి ఈ స్లోగన్ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పూర్తిగా పవన్ కళ్యాణ్ పైన డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోరు. ఒకవేళ వర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా సరే దానికి అడ్డుపడే పరిస్థితి ఉండదన్నట్టుగా ప్రస్తుతం అయితే వార్తలు చక్కర కొడుతున్నాయి. ఏది ఏమైనా పిఠాపురం వర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైనట్టుగా కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వర్మ ఏ రోజు జాయిన్ అవుతారు, ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నది వేచి చూడాలి.